Good morning to all. ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. Today we are going to learn can, could, must, may and question tags and remaining some adjectives, adverbs ఇటువంటివి ఈ రోజు మనం ఇక్కడ చదవబోతున్నాం. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ మీన్స్ అందరికీ నమస్కారం. సో మనం నిన్న అన్ని ధాతువులు అంటే వర్బ్స్, అలాగే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉంటుంది, దానికి ఏ వర్డ్స్ వస్తుంది అనేది నేర్చుకున్నాం. దాని నెక్స్ట్ స్టేజ్గా ఇప్పుడు మనము కొన్ని అడ్జెక్టివ్, అడ్వర్బ్ వర్డ్స్ని, అలాంటి వర్డ్స్ని చూస్తున్నాం. సో ఇప్పుడు let me tell you first కొన్ని అడ్జెక్టివ్స్ ని మనం ఏమంటామంటే గుణవాచక అంటాం. గుణవాచక అంటే అడ్జెక్టివ్. ఇప్పుడు కలర్ నల్లది, తెల్లది, అలాగే క్వాలిటీ మంచిది, యావరేజ్ది, ఇటువంటివన్నీ ఈ గుణవాచక అనే కింద వస్తుంది. సో కొన్ని వర్డ్స్ ఫస్ట్ రాస్తాను నేను. బిಳಿ, కప్పు, ಕೆಂಪು, ಹಳದಿ, హసిరు. అంటే బిಳಿ అంటే వైట్, కప్పు అంటే బ్లాక్, కెంపు అంటే రెడ్, హళది అంటే ఎల్లో, హసిరు అంటే గ్రీన్. సో ఇవి కొన్ని కలర్ గురించి. తర్వాత సైజు గురించి. సైజు ఎలా ఉంటుందంటే చిక్క, దీన్ని ఇంకొకసారి నేను ప్రొనౌన్స్ చేస్తాను. బిಳಿ, ఓకే, బిಳಿ అంటే వైట్, కప్పు అంటే బ్లాక్, కెంపు అంటే రెడ్, హళది అంటే ఎల్లో, హసిరు అంటే గ్రీన్. ఒక్క నిమిషం అండి, నేను ఒక కామెంట్ చదువుతున్నాను. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే చెప్పారు. ఇంకా థర్డ్ పర్సన్ కి ప్లూరల్, సెకండ్ పర్సన్ కి సింగులర్ అండ్ ప్లూరల్ ఫస్ట్. ఓకే,
నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత. సో చిక్క, దొడ్డ. చిక్క అంటే స్మాల్, దొడ్డ అంటే బిగ్, ఇది మెజర్మెంట్ ది చెప్తున్నాను నేను. అగల అంటే వైడ్, ఉద్ద అంటే లెంత్, ఎత్తర అంటే హైట్, గిడ్డ అంటే షార్ట్. ఓకే, గిడ్డ, ఎత్తర. సో చిక్క స్మాల్, దొడ్డ బిగ్, అగల వైడ్, ఉద్ద లెంత్, ఎత్తర హైట్. ఓకే, లెంగ్త్ కాకుండా లాంగ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్. ఓకే, ఎత్తర హైట్, గిడ్డ షార్ట్. తర్వాత క్వాలిటీస్ అంటే మనుష్యులకి ఉన్నటువంటి క్వాలిటీస్ లో అడ్జెక్టివ్స్ ఏం మనం వాడతాము అంటే, సుందర, కఠిన, క్రూర, సౌమ్య, ఉగ్ర, శాంత. సో సుందర అంటే బ్యూటిఫుల్, కఠిన అంటే హార్డ్, క్రూర అంటే క్రుయల్, క్రుయల్, సౌమ్య అంటే సాఫ్ట్, ఉగ్ర అంటే హార్ష్, శాంత అంటే పీస్, పీస్ఫుల్. సో ఇవి గుణవాచక అడ్జెక్టివ్ అని మనము చెప్తాము. సో కొన్ని కలర్స్, కొన్ని సైజ్, కొన్ని అడ్జెక్టివ్స్ టు ద పర్సన్, క్వాలిటీ. దీన్ని సౌమ్య, ఉగ్ర, శాంత ఇవన్నీ మనోభావాలకి అడ్జెక్టివ్స్. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అటువంటివి. సో ఇవి నార్మల్ గా సైజ్ బట్టి ఇవి ఉంటాయి. ఓకే, సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. తర్వాత నేను వేరే కొన్ని ఉన్నాయి అవి రాసుకుంటాను. ఓకే, ఓకే. నేను ఈ క్లాస్ అయిన తర్వాత మీకు నేను చెప్పినటువంటి కొన్ని వర్బ్స్ ది ఇవి వర్బ్స్ టేబుల్స్
ప్లస్ 7 కేసెస్ ది టేబుల్స్ ని PDF లో పంపిస్తున్నాను. ఈ క్లాస్ అయిన తర్వాత మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ పేజెస్ ది నేను PDF పంపిస్తున్నాను. ఈ అన్ని క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక బుక్ పంపిస్తాను. అది PDF ఫైల్ ఉంటుంది, పాతది 1955 లో. బట్ ద బెస్ట్ బుక్. మీరు కొద్ది కన్నడ అనేది చదవగలుగుతారంటే యు విల్ బికమ్ సర్ప్రైజ్ టు సీ దట్ బుక్. అంత మంచి బుక్ ఉంది అది. దాన్ని నేను మీకు PDF ఫైల్లో పంపిస్తున్నాను. సో ప్రస్తుతం మనం అనిల్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ అయింది. థర్డ్ పర్సన్ లో ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ కి సింగులర్ ప్లూరల్. ఓకే, అంటే సింపుల్ పాస్ట్ లో థర్డ్ పర్సన్ తప్ప మిగతా అన్ని ఉండిపోయినాయి అని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో సెకండ్ పర్సన్, ఓకే, సింగులర్. ఇప్పుడు చూడండి, ఇది అవరు అంటే నేను ఎక్కడ చెప్పేశానో అది కాకుండా వేరేది కంటిన్యూ చేస్తున్నా. దట్ మీన్స్ సింగులర్ చెప్పేశాను, ప్లూరల్ చెప్తున్నా. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నమాట. సో అవరు, అలాగే అవుಗಳು. సో ఎవరు నిన్న క్లాస్ ఫాలో అయ్యారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇది మిస్ అయిందంట, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు. సో అవరు, అవుಗಳು, ఇది థర్డ్ పర్సన్ లో ప్లూరల్. సో దీనికి ఏం రాస్తాము మనము అంటే మాడి దరు అనేది వస్తుంది. మాడిదరు. అలాగే అవుಗಳು దానికి మాడిదవు. చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ಅವರು ಮಾಡಿದರು, అవుಗಳು ಮಾಡಿದವು. రైట్. తర్వాత సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ లో నేను ಮಾಡಿದಿ, ನೀನು ಮಾಡಿದಿ. ಪ್ಲೂರಲ್ ನೀವು, ಮಾಡಿದಿರಿ. ನೀವು ಮಾಡಿದಿರಿ, ನೀನು ಮಾಡಿದಿ, ನೀವು ಮಾಡಿದಿರಿ. ఫస్ట్ పర్సన్ లో ನಾನು ಮಾಡಿದೆ, ನಾನು ಮಾಡಿದೆ, ನಾವು ಮಾಡಿದೆವು. రైట్, రైట్. సో మాని ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇట్స్ ఏ డిఫరెంట్ స్టైల్ అన్నమాట, అంతే తప్ప ఇది వేరే అక్షరలాగా ఏం అనుకోకండి, సేమ్ ఇది. ఓకే, సో ಅವರು ಮಾಡಿದರು, అవుಗಳು ಮಾಡಿದವು. ಅವರು అంటే వాళ్ళు, ಮಾಡಿದರು అంటే చేశారు, అవుಗಳು అవి, ಮಾಡಿದವು అంటే చేసినవి, చేసింది. నేను, నువ్వు, ಮಾಡಿದಿ అంటే చేశావు, నువ్వు చేశావు. నీవు ಮಾಡಿದಿರಿ అంటే మీరు చేశారు. నాను ಮಾಡಿದೆ, నేను చేశాను. నావు ಮಾಡಿದೆವು అంటే
ఏం చేశాం. సో I did, we did, you did, you all did, they did, though they did, and those did. They did. సో దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వాట్ వీ హ్యావ్ కవర్డ్ నౌ, థర్డ్ పర్సన్ సింగులర్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు థర్డ్ పర్సన్ లో ప్లూరల్, రైట్? థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ కి ప్లూరల్, ఇది దే కి. ప్లస్ సెకండ్ పర్సన్ లో సింగులర్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్. సో ఐ థింక్ ఇక్కడికి మనం పోర్షన్ అది ధాతు అనేది వర్బ్ టేబుల్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు గుణవాచక అనేది మనం చూసాం కదా ఇక్కడ, గుణవాచక. దీన్ని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను. ఇవి అంతా పట్టించుకో అవసరం లేదు, మాకు తెలిసిపోతుంది, కానీ ఒక టచ్ ఉండాలి, అందువల్ల దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయనుకోండి, పరిశుద్ధ, బిళి, కుళ్ళ. కుళ్ళ మీన్స్ గిడ్డ, షార్ట్. ఆల్రెడీ గిడ్డ మీనింగ్ చెప్పాను, దానికి ఇంకొకటి కుళ్ళ అనే కూడా అంటారు, గిడ్డ. ఎత్తర. ఓకే, సో ఇవి అడ్జెక్టివ్ అండి. పరిశుద్ధ అంటే ప్యూర్, బిళి అంటే వైట్, కుళ్ళ గిడ్డ అంటే షార్ట్, మిజెట్, చిన్న, పొట్టోడు. గిడ్డ కుళ్ళ అంటే పొట్టోడు అంటారు కదా. ఎత్తర అంటే పొడుగున్నటువంటిది, పొడుగైనది. సో ఈ అడ్జెక్టివ్ కి దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, దీనికి వాద అనేది ఒకటి యాడ్ అవుతుందండి. అది నేను ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పబోతున్నాను. వాద, దీనికి యాద, దీనికి గిన, దీనికి దాదా. సో దీనిలో యునానిమిటీ అనేది లేదు, అంటే ఒక్క వర్డ్ నిలుచుకుంటే అన్నిటికీ వస్తుంది అనేది లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంది చూడండి. సో ఈ దో దీస్ ఆల్ ఆర్ అడ్జెక్టివ్స్, బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ టు ద పర్సన్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు డిఫరెంట్ వర్డ్స్. అంత ఈజీ కాదు ఇది. సో పరిశుద్ధవాద, బిళియాద, కుళ్ళగిన, గిడ్డగిన, ఎత్తర దాద. సపోజ్ ఇవి ఎలా ఉంటాయంటే, క్లాత్. ఓకే, ఒక బట్ట తీసుకోండి, క్లాత్. ఇది ఏ డస్ట్ లేకుండా ఉన్నది, ప్యూర్. అప్పుడు పరిశుద్ధవాద బట్టే, నో డర్ట్, నో స్పాట్, ఎటువంటి మచ్చ లేనటువంటి ఒక శుద్ధమైన ఒక క్లాత్ తీసుకుంటే పరిశుద్ధ వాద. లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు సే సమ్ వన్స్ మైండ్ ఈజ్ వెరీ ప్యూర్, సో పరిశుద్ధవాద మనస్సు. అక్కడ పరిశుద్ధ దానికి వాద అనేది యాడ్ చేయాలి. అక్కడ మనము వాద అంటే ఏంటిది, ఏదో కొత్త వర్డా అని ఆలోచన వస్తుంది, కాదు. అది ఆ క్వాలిటీ కలిగినది అనే మీనింగ్. పరిశుద్ధమైన క్వాలిటీ కలిగి ఉన్నది అనే దాన్ని వాద అనేది చెప్తుంది. అలాగే ఇవన్నీ కూడా అంతే, కానీ ఒక్కొక్క వర్డ్ కి డిఫరెంట్ వస్తుంది. బిళి యాద, బిళి యాద. కానీ మనం ఇప్పుడు ఇది బిళి అనేది కలర్ కదా, సో కలర్ ఏవేవి ఉన్నాయో అవన్నీ యాద అనేదే యాడ్ చేయొచ్చు కదా, కామన్ గా అనుకోవచ్చు కదా. అంటే నో, ఎందుకంటే బిళి, ఫర్ ఎగ్జాంపుల్ కప్పు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కప్పు తీసుకుందాం. కప్పు బిళి రెండు కలరే కదా. కప్పు యాద అనొచ్చా? నో. కప్పు
కప్పగిన. ఇక్కడ ఇంకా వేరే అయిపోతుంది, ఇన అనేది వచ్చేస్తుంది. రైట్. సో ఇన అనేది యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, కప్ప గిన, సారీ ఇన కూడా కాదు, గిన, గిన అనేది వస్తుంది. సో కప్పగిన, ఆ ఊ వెళ్ళిపోతుంది, కప్పగిన అనేది అవుతుంది. ఇంకా హసిరు అని తీసుకుంటే హసిరు, దీనికి ఆద అని వస్తుంది. సో ఈజ్ఈక్వల్ ఏమవుతుంది, ఇది హసిరాద, హసిరాద ಹೊಲ, పచ్చగిన పొలం, హసిరాద ಹೊಲ, పొల. ఇంకొకటి ఒక పాయింట్ చెప్తాను నేను, తెలుగుకి కన్నడకి ఏవేవి వర్డ్స్ లో ఒరిజినల్ అంటే కన్నడలో ఒరిజినల్ గా ఉండాలి, తెలుగులో ఒరిజినల్ గా ఉండాలి, సంస్కృత్ నుంచి తీసుకొని వచ్చినటువంటివి కాదు, హిందీ నుంచి వచ్చినవి కాదు, ఫార్సీ లాంగ్వేజ్ నుంచి వచ్చినవి కాదు. సో అటువంటి ప్యూర్ తెలుగు ప్యూర్ కన్నడలో ఉన్న వర్డ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే హ లాగా మారిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. హ లాగా మారుతుంది. ఓకే, పల్లి, పల్లెటూరు, పల్లి అని తెలుగులో అంటాం, దాన్ని పల్లెని హళ్ళి అంటారు. పాలు, దాన్ని కన్నడలో హాలు అంటారు. అలాగే కొన్ని వర్డ్స్ నాకు ఇమ్మడిగా గుర్తు రావట్లేదు, చాలా ఇలాంటివి ఉన్నాయి, నేను వచ్చినప్పుడు అప్పుడు చెప్తుంటాను. పొలం ఉంది, హొలం, హొల అంటారు, పొలాన్ని హొల అంటారు. పో అంటే హో, పో అనేది తెలుగులో ఉంది కదా, పో అని చెప్తాం కదా, ఎళ్ళిపో, ఎళ్ళిపో, అలాగే దాన్ని కూడా పోని కూడా హో అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, అది మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇలా చాలా అంటే మరీ ఒక 30-40 అన్ని ఏం లేదు, కొన్ని ఒక 10-12 డిఫరెంట్ ఇటువంటి ఉన్నాయి. దీన్ని నేను మీకు బుక్ ఇస్తాను, బుక్ లో మీరు చదవండి, ఎందుకంటే దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం అవసరం ఉండదు. జస్ట్ మీకు ఇది క్వాలిటీ, ఇది కలర్, ఇది అడ్జెక్టివ్ అనేది తెలిస్తే చాలు. ఆ అడ్జెక్టివ్ పక్క ఏది వర్డ్ ఉంటుందో అది దాన్ని కలిగిన అనే మీనింగే ఇస్తుంది, కంటైనింగ్ దట్ క్వాలిటీ అనే మీనింగే ఇస్తుంది. కాబట్టి మీకు ఆ వర్డ్స్ అడ్జెక్టివ్ తెలిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ టెస్ట్ కూడా చేద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ హసిరు, బిಳಿ, కుళ్ళ, ఎత్తర, కప్పు అని వర్డ్స్ అడ్జెక్టివ్ అని తెలిసింది కదా. ఇప్పుడు నేను ఈ పేజ్ లో ఒకటి వర్డ్ రాశాను చూడండి, ఇక్కడ ఉద్ద, అగల, అవునా, ఉద్ద, అగల, దొడ్డ, చిక్క, రైట్. ఈ చిక్క అంటే స్మాల్, దొడ్డ అంటే బిగ్, గుర్తుపెట్టుకుందాం. చిక్క అంటే స్మాల్, దొడ్డ అంటే పెద్దది. ఇప్పుడు జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి ఒక స్మాల్ టెస్ట్. చిక్కదాద మనే, మనే అంటే ఇల్లు, ఓకే. సో చిక్కదాద మనే, సో చిక్క అంటే ఏంటి, స్మాల్, మనే అంటే హౌస్, ఇల్లు. సో చిక్కదాద మనే అనేటప్పుడు ఈ చిక్క అనే వర్డ్ కి మీనింగ్ ఏమనుకున్నాం మనము, స్మాల్, సో చిన్నది. సో చిక్కదాద మనే అంటే ఏంటి అర్థం, చిన్న ఇల్లు. సో ఈ దాద అనేది మాకు అర్థమైపోతుంది, ఓ చిన్న ఇల్లు, చిక్కదాద మనే అంటే చిన్న ఇల్లు అంటే స్మాల్ హౌస్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది దాదా అనేది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, కానీ మనం ఇటువంటివి కొన్ని వర్డ్స్ నేను మీకు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదనుకుంటా. కొన్ని అటు వేరే వేరే నేను రాయలేని వర్డ్స్ కూడా మీకు వస్తే కూడా అర్థమైపోతుంది మీకు, ఎందుకంటే ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీ మధ్యది ఈజీగా
అర్థం చేసుకోవచ్చు. కుళ్ళగిన మనుష్య. కుళ్ళగిన మనుష్య అంటే పొట్టుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, మనిషి. కుళ్ళగిన మనుష్య. ఇంకా చూడండి ఇక్కడ బంగాರದ గిళి. గిళి అంటే తెలుగులో చిలుక, ప్యారెట్. సో బంగారం అంటే తెలుసు కదా, బంగారం అంటే గోల్డ్. తెలుగులో కన్నడలో కూడా సేమ్ మీనింగ్, బంగార అంటే గోల్డ్. సో బంగాರದ గిళి అంటే గోల్డెన్ ప్యారెట్. గోల్డెన్ ప్యారెట్. ఇక్కడ ఆ ద అనేది యాడ్ అయింది. బంగార అంటే గోల్డ్, గిళి అంటే ప్యారెట్. ద అనేది మాకు అర్థమైపోతుంది, అర్థం చేసుకోవాలి ఏంటి ఆ ఆ క్వాలిటీ కలిగినటువంటిది అనేది. ఈ టెక్నిక్ మనకు తెలుసుకుంటే మనకు నెక్స్ట్ ఏ వర్డ్స్ వస్తే కూడా అప్పుడు దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇంకా దీనికే రిలేటెడ్ కొన్ని వర్డ్స్, కొన్ని ఎలా అంటే ఉళ్ళ అనేది వస్తుంది. ఉళ్ళ అనేది మనం యాడ్ చేయాలి. ఎలా అంటే పుణ్య బాల. ఓకే, అంటే ఇవి క్వాలిటీ వస్తుందండి. క్వాలిటీ వేర్ రెఫర్స్, క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడ ఈ ఉళ్ళ అనేది వస్తుంది. అలాగే ప్లస్ పార్ట్స్ ఆఫ్ బాడీ. పార్ట్స్ ఆఫ్ బాడీ, బాల, కై, తలే, మూగు. చూడండి, పుణ్య ఉళ్ళ, పుణ్య ఉళ్ళ. పుణ్య యకి ఊకి మధ్యలో వ అనేది యాడ్ అవుతుంది. య ఉ వు అవుతుంది. పుణ్య వు ఉళ్ళ, పుణ్య ఉళ్ళ, పుణ్య వు ఉళ్ళ, పుణ్య ఉళ్ళ. అంటే య ఎండ్ లో ఉంటే వ అనేది యాడ్ అవుతుంది, అది కామన్ రూల్. కాబట్టి ఇక్కడ వు ప్లస్ ఊ, ఈ ఊ తయారవుతుంది. ఓన్లీ యతో ఎండ్ అయినటువంటి మాత్రమే. బాల. అలాగే ఈ య ఉంది కదండి, య ల అతో ఎండ్ అయినటువంటి అన్నిటికీ వ అనేది యాడ్ అయిపోతుంది. సో బాల ఉళ్ళ. ఓకే, సో ఈ ఉళ్ళ అనే ఊ వర్డే మనకు వ అనేది కంపల్సరీగా తీసుకుంటుంది, వ అనేది కంపల్సరీగా యాడ్ అవుతుంది. సో కైయుళ్ళ, తలయుళ్ళ, మూగుళ్ళ, ఇక్కడ మూగుళ్ళ దానికి ఊతో ఎండ్ అయింది కాబట్టి ఇయ రాదు.
ఇది ఒక ఎక్సెప్షన్. మూగుళ్ళ, పుణ్య ఉళ్ళ, బాల ఉళ్ళ. సో పుణ్య ఉళ్ళ అంటే పుణ్య ఉన్నటువంటి, బాల ఉళ్ళ అంటే తోక, బాల అంటే తోక, టైల్, బాల ఉళ్ళ తోక ఉన్నటువంటి, కైయుళ్ళ అంటే చెయ్యి ఉన్నటువంటి, తలేయుళ్ళ హెడ్ ఉన్నటువంటి, మూగు ఉళ్ళ అంటే ముక్కు ఉన్నటువంటి. సో ఇటువంటి వర్డ్స్ ని మనం ఉళ్ళతో చెప్తాం. సో అది కూడా మనము అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనము సంఖ్య వెళ్తున్నాం. సంఖ్య అంటే నంబర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. 1 2 3 4 5 6 7. సో ఇది 1 కన్నడలో 1 రాస్తారు. ఇది 2 కన్నడలో 2 ఇలా రాస్తారు. ఇది 3 కన్నడలో 3 ఇలా రాస్తారు. ఇది 4 కన్నడలో 4 ఇలా రాస్తారు. ఇది 5 కన్నడలో 5 ఇలా రాస్తారు. 6 ఇది 7 రైట్ 7 8 9 10. సో 8 9 సారీ ఇది కాదు, 10. ఇది 10. ఆల్మోస్ట్ కన్నడ ప్లస్ తెలుగు నంబర్స్ సేమే ఉంటాయి. ప్రస్తుతం అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉందని తెలుసు కాబట్టి కన్నడలో తెలుగుదు సేమ్ ఉంటుంది కాబట్టి రాశారు అంతే. సో చదువుతాను వినండి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. నేను 20 వరకు రాస్తాను, తర్వాతది మీకు బుక్ ఇస్తాను. 11 12 10 3 12 13 14. 15 16 17 18
20 11 ಸರಿ 13 14 ఇది మిస్ అయింది 14 15 16 17 18 19 20 ఓకే ఇంకొకసారి చదువుతాను ప్రొనౌన్సియేషన్ కోసం 1 2 3 4 5 6 7 8 సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఓకే సో నెక్స్ట్ నేను 100కి ఎంత అది రాస్తాను 100 దీనికి 1000 దీనికి 10,000 దీనికి 1,00,000 నెక్స్ట్ కోటికి కోటి అంటాం ఇక్కడ ఇంకొక దీనికి యాడ్ చేస్తే 10 లక్ష అవుతుంది తర్వాత కోటి అవుతుంది సో 100కి 100 1000కి 1000 10,000కి 10,000 లక్షకి 1,00,000 కోటికి కోటి సో ఇవి నంబర్స్ అన్నమాట దీంట్లో ఒక చిన్న పాయింట్ మిగిలింది దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటాం ఏంటది జనరల్ గా మనకు చాలా యూస్ఫుల్ అయ్యేది సంఖ్యావాచక దాంట్లో మొదటోది రెండవది మూడోది అనేది దానికి ఏమంటారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది మన రోజు మాట్లాడే దాంట్లో అది యూస్ఫుల్ అవుతుంది సో 100 అంటే 1 ఓకే సో ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఏముంది 100 సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉంది కదా
దీన్ని మనం ఏం చేయాలంటే 100 నేయ అనాలి. వంద నేయ. సో ఈ నేయ అనేది యాడ్ చేయాలి. 100 నేయ అంటే మొదటోది. ఇప్పుడు 10 చైర్లు ఉన్నాయి. ఆ 10 చైర్లో ఫస్ట్ చైర్లో ఒక అతను కూర్చున్నాడు. సో అతన్ని పిలుచుకొని రా అని మీరు ప్యూనికో ఎవరికో చెప్పాలనుకోండి. సో 100 నేయ కుర్చీ అంటే మొదటో చైర్లో కూర్చున్నవాడు 100 నేయ కుర్చీಯಲ್ಲಿ ಕುಳಿತ ఆ మనుష్య. సో 100 నేయ. 3-4 క్యాబిన్లు ఉంటాయి. ఆ క్యాబిన్ లో రెండో క్యాబిన్ కి ఎళ్ళు అని చెప్పాలి. సో ఎరడ నేయ. సో దీనికి నేయ యాడ్ చేస్తే ఎరడ నేయ. ಎರಡು దీనికి నేయ యాడ్ చేస్తే ఎరడ నేయ. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి. 3కి నేయ యాడ్ చేస్తే ఊ వెళ్ళిపోతుంది. అది గమనించకండి. 1 నేయ 100 నేయ. 1 ప్లస్ నేయ 100 నేయ. 2 ప్లస్ నేయ 2 నేయ. రైట్. సో 3 ప్లస్ నేయ లో ఈ ఊ వెళ్ళిపోతుంది. 3 నేయ అలా అవుతుంది. సో సంధి అయ్యి ఏమవుతుంది? ఇది 3 నేయ. ఇదేమైతుంది? 3 నేయ. అంతే అన్నిటికీ 1 ప్లస్ నేయ 100 నేయ 2 నేయ 3 నేయ 4 నేయ 4 నేయ. కలో కూలో ఊ వెళ్ళిపోతుంది. క మిగులుతుంది. 4 నేయ. నేయ యాడ్ అయిపోతుంది. 5 నేయ 6 నేయ 7 నేయ 8 నేయ 9 నేయ 10 నేయ 11 నేయ 12 నేయ. అలా నేయ నేయ అనేది ఊ తీసేసి నే అనేది యాడ్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు ఆ న్యూమరికల్ ఫామ్ అనేది దొరుకుతుంది. 100 ఉంది కదా, 100 అంటే 100. 100 నేయ అంటే 100వ వ్యక్తి. 100 నేయ మనుష్య, 100వ మనిషి. 1000 ఇక్కడ 100కి నేయ అనేది పెడతాం, కానీ 1000 దానికి నేయ పెడతామా? లేదు. 1000 నేయ అనేది రాంగ్. సో ఇక్కడ 1000 రాగానే అతో ఉంది కదా, లక్ష లక్ష అతో ఉంది కదా, అతో ఎండ్ అయింది కదా, కాబట్టి ఇక్కడ 1000ದ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, అతనితో పాటు చనిపోయిన వ్యక్తులు 1000 మంది అయిపోయారు. సో అవను 1000ದ మనుష్య. అంటే చనిపోయే దాంట్లో 1000th 100th ఎలా అంటామో అలా 1000 అంటే అతనికి కరెక్ట్ గా ఒక 1000 మంది పూర్తి అయిపోయారు, కంప్లీట్ అయిపోయారు. సో 1000ದ అనేది మీనింగ్ అవుతుంది. అలాగే లక్షద. లక్షద. కోటి ఈ వచ్చింది కాబట్టి దీనికి య వస్తుంది. కోటియా. కోటి య అనేది వస్తుంది. సో ఓన్లీ 1000 కోటి ఈ రెండిట్లోనే డిఫరెన్స్. మిగతా అన్నిటికీ కన్ఫ్యూజన్ లేకుండా నేయ అనేది మీరు వాడొచ్చు. కంప్లీట్ గా మనకు న్యూమరికల్ ఫార్మ్ అనేది తెలిసిపోతుంది. 100 నేయ 2 నేయ 3 నేయ 4 నేయ 100 నేయ 500 నేయ 500 1000ದ లక్ష లక్షద కోటి కోటియ అనేది న్యూమరికల్ ఫార్మ్స్ అనేది వస్తుంది.
దీంట్లో ఇంకొకటి పాయింట్ ఏంటంటే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఒబ్బను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒబ్బడు, ఒబ్బను, ఒబ్బళ్ళు, ಒಂದು. చూడండి, ఒబ్బను, ఒబ్బಳು, ಒಂದು. అది క్లారిటీ లేకపోతే నెక్స్ట్ దాంట్లో రాస్తాను. చూడండి ఇప్పుడు ఒబ్బను, ఒబ్బಳು, ಒಂದು. ఒకాతను, ఒకామె, ఒకటోది, ఏదో ఒకటిది. సో ಒಂದು. ಎರಡನೆಯವನು. సో దీనికి లు యాడ్ చేయండి. ಎರಡನೆಯವಳು. దీనికి యదు యాడ్ చేయండి. ಎರಡನೆಯದು, రెండవది. సో ఒబ్బనుకి ఇది దీనికి ఏమవుతుందంటే వందనేయ. సారీ, వందనేయ అనేది ఆల్రెడీ రాశాను కదా. ಎರಡನೆಯ, వందనేಯವನು, వందనేಯವನು, వಳು, వందనేయదు. ఓకే, వందనేಯವನು అంటే మొదటోవాడు, వందనేಯವಳು మొదటోవాడ ఆమె, వందనేయదు అంటే మొదటోది. సో మేల్, ఫీమేల్, నాన్ లివింగ్ థింగ్. అలాగే ಎರಡನೆಯವನು, ಎರಡನೆಯವಳು, ಎರಡನೆಯದು అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. సో నేయ అనేది వాడితే నేయ అనే దానికి వను, వళు, వధు వాడాలి. సో ಎರಡನೆಯದು, ఆ వధు బదులు ఇక్కడ దు అనేది వస్తుంది, ಎರಡನೆಯದು అనేది అవుతుంది. సో ఇలా నంబర్ గురించి మనము ఈ క్లాస్లో కంప్లీట్గా తెలుసుకున్నాం. దీనికి మించి మిగతా ఏమి ఉండదు. ఓకే, వందనేಯವನು, వందనేಯವಳು, ಎರಡನೆಯವಳು, ಎರಡನೆಯದ್ದು తెలుసుకున్నాం. తర్వాత ಎರಡನೆಯ, ಮೂರನೆಯ, ಸಾವಿರದ, లక్షದ అది కూడా ఎలా చెప్పుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అలాగే 1, 2, 3 ఇవి నంబర్ కూడా మనం చూసాం. సో సంఖ్య కంప్లీట్ అయింది. క్వాలిటీ ప్లస్ ఇది అడ్జెక్టివ్, సారీ అడ్జెక్టివ్స్, ఇది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ కింద వస్తుంది. ఓకే, సో అడ్జెక్టివ్స్, న్యూమరల్స్ మనం కంప్లీట్ చేసి ఉన్నాం. ఇంకా నిన్న నేను ఒక పాయింట్ చెప్తున్నా, ఏంటంటే అది క్యాన్, కుడ్. ఓకే, దాన్ని ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. దీంట్లో జస్ట్ ఇది రివైజ్. ಬೇಕು, ಬೇಡ, ಬಹುದು, ಆಗಲಿ, ఆలి, ఆలి కాదు,
ಓಣ ಓಣ ಓಕೆ ಅಲಿ ಏನು ఓకే ఇవి ఏంటివి అంటే ఆ ఓణ అలీ ఏను అనేది నేను ఎక్స్ప్లెయిన్ ఇంకా చేయలేదు దాన్ని ఈ రోజు చేస్తున్నా ఇది నిన్న ఆల్రెడీ చేశాం ఏంటి కంప్లీట్ చేశాం బేకు అంటే కావాలి బేడ అంటే వద్దు బహుదు అంటే వచ్చు చేయవచ్చు రైట్ సో ఇప్పుడు బేకు బేడ అయిపోయింది బహుదు చూద్దాం బహుదునే మనకు క్యాన్ మే మస్ట్ ఆట్ ఓకే సో ఇప్పుడు నేను దీనికి ఇంగ్లీష్ కి కరెక్ట్ గా వర్డ్ చెప్తా క్యాన్ బహుదు దీంతో పాటు మే కూడా అంతే మేకి కూడా సేమ్ బహుదు ఎలా అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఏదో ఒక పదార్థం ఉంది అది తెలియదు మీకు తినొచ్చా తినకూడదా అని సో మీరు అడుగుతున్నారు కెన్ ఐ ఈట్ దిస్ అని సో దానికి కన్నడలో ఎలా వాడతాం ನಾನು ಇದನ್ನು తిన్నಬಹುದಾ ನಾನು ಇದನ್ನು తిన్నಬಹುದಾ ನಾನು ಇದನ್ನು తిన్నಬಹುದಾ అంటే నేను దీన్ని తినొచ్చా అని అడుగుతున్నారు కెన్ ఐ ఈట్ దిస్ అని ఇంకా మేకి ఎలా ఉంటుందంటే మే ఐ కమ్ ఇన్ నేను లోపలికి రావచ్చా ನಾನು ಒಳಗೆ ಬರಬಹುದಾ ನಾನು ಒಳಗೆ ನಾನು ಒಳಗೆ బరబహుదా అంటే నేను లోపలికి రావచ్చా అనేది సో ఇంగ్లీష్ లో క్యాన్ మే డిఫరెంట్ కానీ కన్నడలో మాత్రం అది బహుదా అనేది ఒకటే ನಾನು ಒಳಗೆ ಬರಬಹುದಾ ನಾನು తిన్నಬಹುದಾ ನಾನು ಹೋಗಬಹುದಾ మే ఐ గో అని అంటాం ఇంగ్లీష్ లో కన్నడలో ನಾನು ಹೋಗಬಹುದಾ మే ఐ సిట్ ನಾನು ಕೂಡಬಹುದಾ ನಾನು ಹೋಗಬಹುದಾ అంటే మే ఐ గో ನಾನು ಕೂಡಬಹುದಾ మే ఐ సిట్ మే ఐ సిట్ ನಾನು ಇದನ್ನು ಮಾಡಬಹುದಾ ಕ್ಯಾನ್ ಐ ಡೂ ದಿಸ್ ಕ್ಯಾನ್ ಐ ಡೂ ದಿಸ್
ಕ್ಯಾನ್ ಐ ಡೂ ದಿಸ್, ನಾನು ಇದನ್ನು ಮಾಡಬಹುದಾ, ನಾನು ಇದನ್ನು ಮಾಡಬಹುದಾ. ಕ್ಯಾನ್ ಐ ರೀಡ್ ದಿಸ್, ನಾನು ಇದನ್ನು ಓದಬಹುದಾ. సో క్యాన్, మే అనేది బహుదా అనే దానికే మోస్ట్, ఇవి రెండు బహుదా అనేది రెండిటికి కూడా ఈక్వల్ గా వస్తాయి. ఇంకా మీ దృష్టిలో ఇంకా ఏవేవి వర్డ్స్ తెలుగులో మీకు ఆల్రెడీ తెలిసినవి ఏవేవి ఇటువంటివి బహుదా అంటే క్యాన్ మేకి ఉన్నాయనుకోండి, దాన్ని నాకు రాసి పంపండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే జనరల్ గా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఫేస్ టు ఫేస్ ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన డౌట్స్ అన్ని మీరు నాకు కామెంట్స్ లో రాసి పంపిస్తే దానికి ఆన్సర్ నేను క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే మనము ఎంత ఆలోచన చేస్తే కూడా కొన్ని వర్డ్స్ మిస్ అయిపోతాయి. దాన్ని ఇంకొకరు మనకు చెప్తే అప్పుడు దాన్ని మనం చూసి పరిశీలించవచ్చు. యూ క్యాన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, రైట్. సో బహుదు, రైట్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మస్ట్, ఆట్, రైట్. సో ఈ మస్ట్ ఆట్ కి లే బేకు ఆల్రెడీ మేము నిన్న కవర్ చేశాము, కానీ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ రూల్స్ చెప్పాను, రైట్. లేబేకు, ఐ మస్ట్ గో, యూ ought, you ought, rule, he must drive, you must write, you must write, I must go. సో ఐ కి ನಾನು, మస్ట్ గో, గో అంటే ಹೋಗು, గో అంటే ಹೋಗು, రైట్. సో ಹೋಗು అనే దాంట్లో ఏదైనా వర్డ్ కొత్తది ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది యాడ్ అవుతుందంటే వర్బ్ లో ఆ వర్బ్ కి యాడ్ చేసినటువంటి ಹೋಗು అనే ఊ వెళ్ళిపోతుంది, లేబేకు అనేది యాడ్ అవుతుంది. ಹೋಗಲೇ ಬೇಕು, ನಾನು ಹೋಗಲೇಬೇಕು, నేను వెళ్ళాల్సిందే, ఐ మస్ట్ గో, ನಾನು ಹೋಗಲೇಬೇಕು. యు ఆట్ రూల్, ನೀನು
ಶಾಸನ ಮಾಡಲೇಬೇಕು. ఇది ఆట్ అనేది స్టార్ పెట్టేస్తా, ఎందుకంటే ఎక్సెప్షనల్, చాలా చాలా రేర్ అది. దానికి మనము ఒకవేళ ఇలాంటి వర్డ్ వస్తే అప్పుడు మాడలేಬೇಕು అనేది యూజ్ చేయాలి. అదర్వైజ్ మస్ట్ అనేదే ఆల్మోస్ట్ అన్నిట్లో యూజ్ అయిపోతుంది. ఆట్ అనేది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో హీ మస్ట్ డ్రైవ్, ನೀನು ಶಾಸನ ಮಾಡಲೇಬೇಕು. రూల్ అంటే శాసన మాడు, శాసనం చెయ్యి, రైట్, రూల్. ఆట్ అంటే ಮಾಡಲೇಬೇಕು, రైట్. హీ మస్ట్ డ్రైవ్, అవను సో డ్రైవ్ కి మీనింగ్ ఏంటి? డ్రైవ్ కి కన్నడలో చలాయిసు. సో ఇక్కడ రాస్తాను, డ్రైవ్ అంటే చలాయిసు. తెలుగులో ఏమంటాం మనము? నడపడం అంటాం. బండి ఎవరు నడుపుతారు? హూ ఈస్ డ్రైవింగ్ ద వెహికల్? డ్రైవ్ అంటే చలాయిసు. ఓకే. ఆర్ నడేసు అనే కూడా వర్డ్ యూస్ చేస్తారు కన్నడలో, కానీ రేర్. సో అవను చలాయిసలేಬೇಕು. ಅವನು ಚಲಾಯಿಸಲೇಬೇಕು. యు మస్ట్ రైట్. రైట్ అంటే బరి, పరే. సో ನೀನು ಬರೆಯಲೇಬೇಕು. బರೆಯಲೇಬೇಕು అంటే యు మస్ట్ రైట్. ನೀನು ಬರೆಯಲೇಬೇಕು, ನೀನು ಬರೆಯಲೇಬೇಕು. ಓಕೆ. సో ಹೋಗಬಹುದು, ಹೋಗಬೇಕು, రైట్. ఇప్పుడు కుడ్డుకి ఏంటంటే ಹೋಗಬಹುದು, ಹೋಗಬೇಕು ఆర్డర్. అది నిన్న చూసాం కదా మనం. ಹೋಗಬೇಕು, ಹೋಗಲೇಬೇಕು, ಹೋಗಬಹುದು. సో ఇవి క్యాన్, కుడ్ ప్లస్ మే, మస్ట్, రైట్. ఇంకా ఏదైనా మిగిలితే మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఇంకా దీంతో ఇంకొక పాయింట్ మనం చూస్తే అక్కడికి ఇవి కంప్లీట్ అవుతుంది. ఏంటంటే ఓణ, అగు, అలాగే ఉవ, అలాగే అలి. ఏంటివి అంటే ఓణ అంటే కలి, యోణ. ఇవి ఎప్పటికీ ప్లూరల్ అనే వస్తాయి. ప్లూరల్, ఆల్వేస్ ప్లూరల్. ఇది కూడా అంతే, ప్లూరల్. ఇది ఎప్పుడు సింగులర్, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ప్లూరల్. అలి అనేది మాత్రం ఎప్పుడు సింగులర్. ఆల్వేస్ ప్లూరల్, ఆల్వేస్ సింగులర్. కలియోణ, తిన్నోణ,
ಹೋಗೋಣ, ಹೇಳೋಣ, ಹೇಳೋಣ, ನಡಿಯೋಣ. రైట్. సో తెలుగులో దీనికి ఈక్వల్ వర్డ్స్ ఏవి ఎలా ఉంటాయంటే, కలియోణ అంటే నేర్చుకుందాం, నేర్చుకుందాం. తిన్నోణ అంటే తిందాం, తిందాం అంటే ఓకే తిందాం. హోగోణ అంటే వెళదాం. హేళోణ అంటే చెప్దాం. నడియోణ అంటే వాక్ చేద్దాం. ఓకే, వాక్ చేద్దాం అంటే నడుదాం. సో ఇటువంటి వర్డ్స్ కి ఓణ అనేది వర్డ్ కన్నడలో వస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జాంపుల్, ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, నేను మీకు అవి PDF ఫైల్లో ఇస్తాను. నెక్స్ట్ ఉవా అనేది వస్తుంది. ఓకే, ఉవా అంటే కలియోణ, దానికి ఉవ యాడ్ చేస్తే కలియువ. తిన్నోణ, తిన్నువ. ಹೋಗೋಣ, ಹೋಗುವ. ಹೇಳೋಣ, ಹೇಳುವ. ನಡಿಯೋಣ, నడియువ. ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, మీరు ప్రతి ఒక్క పేజ్ది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి కంపల్సరీగా. ఎందుకంటే నేను 3-4 బుక్కుల నుంచి చూసి ఏది మీకు కావాలో అది మాత్రమే ఇస్తున్నా. నేను మీకు PDF ఫైల్ పంపించాను అనుకోండి, దాంట్లో ఇవి ఎక్కడెక్కడో కొన్ని ప్లేసెస్లే ఉంటాయి. అవన్నీ వెతుక్కొని అవన్నీ తలనొప్పు, అదన్నీ పక్కకు పెట్టండి. కంపల్సరీగా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనివల్ల మీకు 100% పర్ఫెక్ట్ గా చదవడం, మాట్లాడడం కూడా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే చదవడం, అర్థం చేసుకోవడం అయితే 100%. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ ప్రతి రోజుది మీరు తీసేసుకోవాలి. ఇక్కడ కూడా వాళ్ళు ఉంటుందో మళ్ళీ మీకు ఆ రికార్డింగ్ లో చూసుకొని మీరు చూసుకోవచ్చు, కానీ ప్రస్తుతం అయితే దీన్ని తీసేసుకోండి. కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రైట్, దీన్ని కూడా తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు కలియువ అంటే, కలియువ కలియోణ అనే దానికి డిఫరెన్స్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ లో ఏమొస్తుందంటే లెట్ అనేది మీనింగ్ వస్తుందండి. లెటస్ లెర్న్. కలియోణ అంటే లెటస్ లెర్న్. కలియువ అంటే కూడా లెటస్ లెర్నే. కానీ కలియోణ కలియువ అనే దానికి డిఫరెన్స్ ఏంటంటే, కలియోణ అంటే 100% కన్ఫర్మ్. కలియువ అంటే నాట్ గ్యారంటీ, చేస్తామా లేదా, చేయాలి అనుకుంటున్నాం. కలియువ అంటే చదువుకుందాం. కలియోణ అంటే చదువుదాం. కలియువ అంటే చదువుకుందాం. తిన్నువ అంటే తిందాం. తిన్నోణ అంటే కంపల్సరీ తిందాం. పోగువ అంటే వెళ్దాం. పోగోణ అంటే కంపల్సరీగా వెళ్దాం.
సో ఆ కంపల్సరీ అనేది ఓనా దానికి వస్తుంది, ఉవా దానికి ఆప్షనల్గా వస్తుంది. సో మీరు ఇలా రాసుకోవచ్చు, ఓనకి కంపల్సరీ అని రాసుకోండి, ఉవాకి ఆప్షన్ అనగా రాసుకోండి. ఓకే, హోగువా అంటే వెళదాం, మీనింగ్ తెలుగులో డిఫరెన్స్ ఏం లేదు, కలియోణ కలియువా. ఓకే, చదువుదాం, తిందాం, వెళ్దాం, చెప్దాం, వెళ్దాం, వాక్ చేద్దాం. సో దీనికి డిఫరెన్స్ లేదు, కానీ కంపల్సరీ ఇది ఆప్షనల్. నెక్స్ట్ అలి అనేది వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కలియలి, తిన్నలి, ಹೋಗಲಿ, ಹೇಳಲಿ, ನಡೆಯಲಿ, ఓకే. యాజ్ ఐ సెడ్ సింగులర్ అని అది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఇది ఎవరికి వస్తుందంటే థర్డ్ పర్సన్ కి వస్తుంది, కంపల్సరీ థర్డ్ పర్సన్ లో సింగులర్ గా వస్తుంది. మీన్స్ హీ షీ ఇట్కి మాత్రమే వస్తుంది. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే అర్థమైపోతుంది కదా, హీ షీ ఇట్కే. సో మీనింగ్ ఏంటంటే లెట్, రైట్. సో ఇది ప్లూరల్ గా వస్తుంది కాబట్టి లెట్ అస్ వచ్చింది, ఇది సింగులర్ గా వస్తుంది కాబట్టి లెట్ హిమ్, లెట్ షీ, లెట్ హర్, లెట్ హిమ్ ఆర్ లెట్ హర్ ఆర్ లెట్ ఇట్. సో లెట్ హిమ్, లెట్ హర్ ఆర్ లెట్ ఇట్. సో ఏమైంది మీనింగ్, దీనికి ఏమవుతుందంటే లెట్ హిమ్ లెర్న్, కలియలి, లెట్ హిమ్ లెర్న్, అవಳು కలియలి, లెట్ హర్ లెర్న్, లెట్ ఇట్ లెర్న్, ಅದು ಕಲಿಯಲಿ. ఓకే, లెట్ ಅವನು ತಿನ್ನಲಿ, లెట్ హిమ్ ఈట్, ಅವಳು ತಿನ್ನಲಿ, లెట్ హర్ ఈట్, లెట్ ఇట్ ఈట్ అంటే ಅದು తిన్నలి. ఓకే, సో ಹೋಗಲಿ, ಅವನು ಹೋಗಲಿ, లెట్ హిమ్ గో, ಅವನು ಹೋಗಲಿ, లెట్ హిమ్ గో, లెట్ హర్ గో, ಅವಳು ಹೋಗಲಿ, ಅದು ಹೋಗಲಿ. ಅದು ಹೋಗಲಿ అంటే లెట్ ఇట్ గో. ಅವಳು ಅವನು ಹೇಳಲಿ, లెట్ హిమ్ స్పీక్, ಅವನು ಹೇಳಲಿ, లెట్ హిమ్ స్పీక్, ಅವಳು ಹೇಳಲಿ, లెట్ హర్ స్పీక్, ಅದು ಹೇಳಲಿ, లెట్ ఇట్ స్పీక్. ಅವನು ನಡೆಯಲಿ, లెట్ హిమ్ వాక్, ಅವಳು ನಡೆಯಲಿ, లెట్ హర్ వాక్, ಅದು ನಡೆಯಲಿ, లెట్ ఇట్ వాక్. సో ఈ లెట్ అలి అనేది లెట్ థర్డ్ పర్సన్ సింగులర్ లో వస్తుంది, దానికి ఈక్వల్ గా థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కి ప్లూరల్ లో లెట్ అస్ వస్తుంది. సో ఇక్కడ అస్ అంటే మనము అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రెండు కలిసే కదా, మనము అంటే మనం, నేను నువ్వు, అంతే కదా. ఎప్పుడు మనం థర్డ్ పర్సన్ లో ఇన్క్లూడ్ చేసి మనం అనం, నేను నువ్వు కలిసి మనం అవుతాం. సో అప్పుడు ఇది వస్తుంది కాబట్టి, సో ఇక్కడ లెటస్ అనే దాంట్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఇన్క్లూడ్ అయిపోయినాయి, రైట్. సో ఫస్ట్ సెకండ్ పర్సన్ ఇన్క్లూడ్ అయిపోయింది, ఓనా ఓ వస్తుంది, కంపల్షన్ ఆప్షన్, థర్డ్ పర్సన్ సింగులర్ కి ఇది వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఏంటంటే సార్ ఇక్కడ కలియలి ఉంది కదా సింగులర్, ప్లూరల్ ఎలా మరి వాళ్ళు నేర్చుకోవచ్చు,
అని అనొచ్చు కదా మనం. దే, సో లెట్ హిమ్ గో అనేది లెట్ దెమ్ గో అనేది వస్తుందా? లెట్ దే గో అనేది మనం యూస్ చేస్తామా అంటే ఐ డౌట్ ఇట్. నాకు అది డౌట్ ఉంది. ఎందుకంటే ಅವರು కలియలి, ಅವರು తిన్నలి. సో యు కెన్ యాడ్ ಅವರು ప్లూరల్, కానీ ఇక్కడ మాత్రం చేంజ్ అవ్వదు, కలియలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ఫ్యూజ్ లేకుండా వర్డ్స్ రాసేస్తాను సెంటెన్స్ ఇక్కడ. అవను ఆర్ అవరు, ఈ రెండిటికి కలియలి అనేదే వస్తుంది. కలియలి, ಹೋಗಲಿ, కలియలి, ಹೋಗಲಿ, ತಿಳಿಯಲಿ, రైట్, ತಿಳಿಯಲಿ. సో పాయింట్ ఏంటంటే థర్డ్ పర్సన్ లో అలి అనేది అది వాళ్ళు ప్లూరల్ గా ఉండొచ్చు, సింగులర్ గా ఉండొచ్చు. అలియలి అనే దాంట్లో డిఫరెన్స్ అవ్వదు. కాబట్టి అవను కలియలి, అవరు కలియలి, దానికి డిఫరెన్స్ ఏం లేదు, అలాగే యూస్ చేస్తాం. ಅವರು ಹೋಗಲಿ, ಅವರು ಹೇಳಲಿ. సో ఇక్కడ స్మాల్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఏంటంటే సింగులర్, ప్లూరల్ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ಅವರು, ಅವುಗಳು ತಿನ್ನಲಿ, ಈವನ್ ನಾನ್ ಲಿವಿಂಗ್ ಥಿಂಗ್ ಆಲ್ಸೋ. ಅವುಗಳು ತಿನ್ನಲಿ, ಅವುಗಳು ಹೋಗಲಿ, ಅವುಗಳು ಹೇಳಲಿ. ಅದು ಹೇಳಲಿ, ಅವುಗಳು ಹೇಳಲಿ. ಅವನು ಹೇಳಲಿ, ಅವುಗಳು ಹೇಳಲಿ. సో ఈ లీలో సింగులర్, ప్లూరల్ కి డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒక వర్డ్ సరిగా రాస్తాను. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ట్యాక్స్ కి రావాలనుకుంటున్నా, టైం సరిపోదు ఈరోజు. సో కొన్ని వెకాబులరీ ఇస్తాను, అవి కొన్ని రాసుకోండి. బేసిక్ వర్డ్స్ అంటే గ్రీటింగ్స్ చేసేటప్పుడు మనం ఇంకొకరిని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది. ಏನು ಸಮಾಚಾರ, ಏನು ಇಲ್ಲ. ಫಸ್ಟ್ది ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು, ಧನ್ಯವಾದಗಳು. ಏನು ಸಮಾಚಾರ, ಏನು ಇಲ್ಲ. ತುಂಬಾ, ಸಂತೋಷ. సో ఇక్కడ నమస్కార అంటే
ಹಲೋ. ఓకే. ನನ್ನ ಹೆಸರು అంటే మై నేమ్, నా పేరు. ధన్యవాదಗಳು అంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ಏನು సమాచార అంటే వాట్సాప్. వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే వాట్ ఈస్ ద లేటెస్ట్. ಏನು ಇಲ್ಲ అంటే నథింగ్, నాట్ మచ్. నాట్ మచ్. ತುಂಬಾ సంతోష అంటే చాలా మంచిది. వెరీ హ్యాపీ. ఓకే, సో లెట్ మీ రిపీట్ ద ಕನ್ನಡ ವರ್ಡ್ಸ್. ನಮಸ್ಕಾರ, ಹಲೋ, ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು, ಮೈ ನೇಮ್. ధన్యవాదಗಳು, థ్యాంక్ యూ. ಏನು సమాచార, ఇంకేంటి విశేషాలు అని మనం తెలుగులో అడుగుతాం కదా. ఇంకేంటి సంగతి, దానికి ఈక్వల్ గా ఏను సమాచార. ఏను ఇల్లా, ఏమి లేదండి అని అంటాం, ఏమి లేదు. ఏను ఇల్లా. ತುಂಬಾ సంతోష, చాలా మంచిది. వెరీ హ్యాపీ. తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, దానికి ఏం చెప్పొచ్చు అంటే శుభోదయ, శుభరాత్రి. ఇవి కామన్ గా హిందీ, తెలుగు అన్నిట్లో సేమే ఉంటాయి. శుభరాత్రి, శుభోదయ గుడ్ మార్నింగ్, శుభరాత్రి గుడ్ నైట్. తర్వాత ఆಮೇಲೆ సిగోణ. ఆಮೇಲೆ సిగోణ అంటే తర్వాత కలుద్దాం. ఆಮೇಲೆ సిగోణ అంటే see you later. నెక్స్ట్ వర్డ్స్ దయవిట్టు. అంటే ప్లీజ్, దయచేసి, ప్లీజ్, దయవిట్టు. వెల్కమ్, స్వాగత. వెల్కమ్, స్వాగత. శుభోదయ అంటే శుభోదయ అంటే తెలుసు, గుడ్ మార్నింగ్. శుభరాత్రి, గుడ్ నైట్. ఆಮೇಲೆ సిగోణ, ఆಮೇಲೆ సిగోణ తరువాత. ఆಮೇಲೆ అంటే తరువాత, సిగోణ కలుద్దాం. ఇందాక మనం ఆ సేమ్ వర్డ్ ప్రాక్టీస్ చేశాం ఇక్కడ, ఓణ అనేది. సో సిగు అంటే దొరకడం, అంటే అవైలబుల్ ఉండడం. సిగు అంటే. సిగోణ అంటే తర్వాత కలుస్తాం. దయవిట్టు అంటే ప్లీజ్, దయచేసి. స్వాగత అంటే వెల్కమ్. రైట్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, రాస్తున్నా నేను. నెక్స్ట్ పర్ವಾಗಿಲ್ಲ. ಅಭಿ ನಂದನೆಗಳು. ಕ್ಷಮಿಸಿ,
దారి పిడి, రైట్. పర్వాగిల్ల అంటే నో ప్రాబ్లం, ఆర్ డూ నాట్ మెన్షన్. ఎలా ఇది ఎప్పుడో చెప్తామంటే ఏదైనా ఒక హెల్ప్ మనం చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, అప్పుడు డోంట్ మెన్షన్, నో మెన్షన్ అని అంటాం, డు నాట్ మెన్షన్ ఇట్ అంటాం. సో దాన్ని కన్నడలో పర్వాగిల్ల అని చెప్పాలి. తెలుగులో కూడా మనం చెప్తాం పర్లేదండి అని అంటాం, ఓకే అండి అని అంటాం. హెల్ప్ వాళ్ళు చేసి థ్యాంక్స్ అంటే ఇట్స్ ఓకే అని అంటాం కదా. ఇట్స్ ఓకే అనేది కొద్దిగా రూడ్ ఉంటుంది, ఇట్స్ ఓకే అంటే కొద్దిగా రూడ్ అయి ఉంటుంది. సో పర్వాగిల్ల బిడి, పర్వాగిల్ల బిడి. సో ఇది వర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. పర్వాగిల్ల బిడి అంటే పర్లేదండి, దానికి ఎందుకు అంత థ్యాంక్స్ అని చెప్పినట్టు పర్వాగిల్ల బిడి, నో ప్రాబ్లం. అభినందనలు అంటే కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, అభినందనಗಳು, అభినందన, కంగ్రాచులేషన్. క్షమిసి అంటే సారీ, ఆర్ ఎక్స్క్యూజ్ మీ. సో ఇది క్షమిసి అనే వర్డ్ రెండు రకాలుగా మనం యూజ్ చేస్తాం. క్షమించండి అనేది యాక్చువల్లీ ఫర్గివ్ మీ అనే మీనింగ్, కానీ మనం ఎక్కడైనా ఎవరినైనా తప్పుకోండి, నాకు వేయి వదిలేయండి అనేటప్పుడు క్షమిసి అని అనుకోవచ్చు. ఎలా ఎక్స్క్యూజ్ మీ అని అంటాము ఎవరినైనా మాట్లాడేటప్పుడు, రెఫర్ చేసేటప్పుడు, అడ్రస్ చేసేటప్పుడు వాడు ఎవరు అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్క్యూజ్ మీ అంటాం. అంటే అతను ఎవరున్నారో అతను ఎదురుగున్న వ్యక్తిని మనం అడ్రస్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమిసి అని. ఇది ఒక రకమైన పొలైట్ గా మాట్లాడే విధానం. రెండోది క్షమిసి అంటే నిజంగా క్షమించడం. అంటే మీరు తప్పు చేశారు, ఆ తప్పు చేసిన దానికి మీరు క్షమాన్ని అడుగుతున్నారు, యు ఆర్ ఆస్కింగ్ సారీ. సో అప్పుడు క్షమిసి. సో బిడి అనొచ్చు, క్షమిసి బిడి అంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, సారీ అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ దారి బిడి అంటే మేక్ వే అనేది. మేక్ వే అంటే తప్పుకోండి, తెలుగులో తప్పుకోండి అంటాం కదా, అంటే దారి సపరేట్ గా చేయండి అని. కొన్ని ఫన్నీ వర్డ్స్ ఉంటాయి. ఎప్పుడు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి మనము నేర్చుకుంటున్నాము, అక్కడ వెళ్ళి ఉంటున్నామంటే మనము కొద్ది జాగ్రత్తగా కొన్ని వర్డ్స్ ని వాడాల్సి వస్తాయి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ లో ఒక వర్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొక లాంగ్వేజ్ లో ఉంటుంది, కానీ దానికి మీనింగ్ డిఫరెంట్. ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఇది గుర్తు వచ్చింది. మేక్ వే అంటే తెలుగులో ఏమంటాం, తబ్బుకో అంటాం. అదే మీరు పొరపాటులో తబ్బుకో అని కన్నడలో అన్నారనుకోండి, దాని మీనింగే వేరే అయిపోతుంది. ఏంటి అవుతుంది అంటే, సపోజ్ ఎక్కడ కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, మీరు తప్పుకోండి అంటే తప్పుకో అంటే హగ్ చేయడం అనే మీనింగ్ కన్నడలో. కాబట్టి మీరు తప్పుకోండి అంటే అక్కడ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చంప మీద ఎవరైనా కొట్టొచ్చు. ఎందుకంటే తప్పుకో అంటే హగ్ మీ అన్నట్టు అవుతుంది వాళ్ళకి. అందువల్ల కొన్నిసార్లు మనము కొన్ని వర్డ్స్ ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది, దాని మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ నేను కొన్ని వర్డ్స్ వెకాబులరీ ఇస్తున్నాను, యాక్చువల్లీ ఇది సరిపోదు, ఇంకా చాలా వెకాబులరీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేను కొద్దిగానే ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇప్పుడు దాన్ని ఫోకస్ అనేది గ్రామర్ మీద వేసుకోవాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వర్డ్స్ ఎలా ఫార్మ్ అవుతుంది అనేది మనము ఫస్ట్ గా నేర్చుకోవాలి. అప్పుడు
మనకు స్ట్రక్చర్ సెంటెన్స్ చదవడం అర్థం అవుతుంటే అప్పుడు వెకాబులరీ అనేది మనకు సైడ్ లో ఉంటుంది. వెకాబులరీ అనేది మనం ఎప్పుడు కూడా రోజు రోజు పెంచుకోవచ్చు. దానిలో ఎక్స్ప్లెనేషన్ అనేది అంత అవసరం ఉండదు. సో ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికి స్పెషల్ గా కావాలి. అదే ఇక్కడ నేను ఎఫర్ట్ ట్రై చేస్తున్నాను. మీరు కొన్ని టిప్స్ ఇస్తాను. ఏంటంటే కన్నడ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనము ఆ కన్నడ భాష గురించి ఒక విధమైన ఒక ప్రేమ పెంచుకోవాలి. ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా అయితే ఏదో ఎగ్జామ్ ఉందబ్బా దాన్ని రాయాలి, దాన్ని చదవాలి, ఒకటి ఏదో ఒక పని చేస్తే అయిపోతుంది, ఒక్కసారి నేను ఓకే అయితే అయిపోయింది, నాకు జాబ్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ అనే మెంటాలిటీతో ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది మాకు వచ్చినట్టు ఉంటుంది కానీ ఎగ్జామ్ టైంలో మనకు హ్యాండ్ ఇచ్చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా దాని మీద మనం కొద్దిగానే ఇంట్రెస్ట్ అనేది పెంచుకోవాలి. సో ఈ ఇంట్రెస్ట్ ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు నేను చెప్పేవి ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేసేది మెల్లమెల్లగా అర్థమవుతుంది. లేకపోతే ఎన్ని కొట్టుకుంటే కూడా అర్థం కాదు. ఇంట్రెస్ట్ అనేది లేకపోతే ఎవరు వచ్చినా చెప్తే కూడా అర్థం కాదు. సాక్షాత్ బ్రహ్మదేవుడు వచ్చి చెప్తే కూడా మాకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు అస్సలు ఒక ముక్క అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది సోర్స్ కావాలి మనకు. అంటే టీచర్ ఒక సోర్స్, అఫ్ కోర్స్ మనకు చెప్పే మెయిన్ సోర్స్ టీచరే, మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ టీచర్ మీదనే 100% మనం నమ్మకొని కూర్చోకూడదు. సో సోర్స్ అపార్ట్ ఫ్రమ్ ద టీచర్, అపార్ట్ ఫ్రమ్ ద లెక్చరర్ ఏంటి అంటే మనకు బుక్స్ కావాలి. అలాగేనే అది ఒకటే కాకుండా మనకు వినాలి ఆ శబ్దం. కాబట్టి మీరు మూవీస్ కానీ సీరియల్స్ కానీ కన్నడ వర్డ్స్ ది సీరియల్స్ కానీ కన్నడ మూవీస్ చూడాలి. చూసేటప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, ఎలా అర్థం అవుతుంది? ఆఫ్ కోర్స్ ఐ నో ఇట్. కానీ దానికి ఏం చేయాలి? సబ్ టైటిల్ ఉన్నటువంటిది చూడాలి. లేకపోతే ఎగ్జాక్ట్ గా తెలుగులో ఏ సీరియల్ ఉందో అవే కన్నడలో మీకు దొరికితే అర్థమైపోతుంది, సీన్ అర్థమైపోతుంది, స్టోరీ అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే వర్డ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 30-40% వరకు అర్థమైతే దాన్ని ఏమంటారు, దాన్ని బిల్డ్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు దాని బేస్డ్ గా. సో రీడ్ చేయడం అపార్ట్ ఫ్రమ్ టీచర్ క్లాస్, ఏమంటున్నా నేను, రీడ్ చేయడం. దానికోసం బుక్ కావాలి, బుక్ సంగ్రహించండి. దెన్ లిజనింగ్, మీరు వింటూ ఉండాలి కన్నడ వర్డ్స్. ఆ కన్నడ వర్డ్స్ వింటూ 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 మీకు సబ్ టైటిల్తో అది వస్తుంది. ఇంకా మూడోది ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే కామిక్స్ చదవాలి. మీరు కన్నడ టింకల్ కాకపోతే చందమామ అటువంటి చిన్న చిన్న కామిక్స్ ఉంటాయి. ఆ కామిక్స్ ది మీరు ఆన్లైన్ లో చూసుకొని ఆ కామిక్స్ ఉన్న చిన్న చిన్న సెంటెన్స్ మీరు చదువుకుంటుంటే చాలా ఈజీగా మీకు ఆ లాంగ్వేజ్ లో గ్రిప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేనేం మీకు ఇస్తున్నానంటే మెటీరియల్ ఒకటి, ఒక బుక్ ఇస్తాను, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బుక్కే. సో దాంట్లో మీకు ఎంత అర్థమవుతుందో మీరు తీసుకోండి. రెండోది అన్ని వెకాబులరీని తీసేసి కలిపి ఒక PDF ఫైల్ లాగా చేసి దాన్ని ఇస్తున్నాను. మూడోది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కర్ణాటకలో వాళ్ళు చిన్న పిల్లలకి కొన్ని లెసన్స్ పెట్టారు, చిన్న 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 స్టోరీస్, అవి నేను మీకు ఇస్తా. సో వచ్చిన క్లాస్లో, రాబోయే క్లాసెస్ లో మనం ఒక 5-6 క్లాసు ఒక లెసన్, ఒక స్టోరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని అర్థం చేసుకొని ట్రాన్స్లేషన్ చేయగలుగుతారు. సో ఈ మధ్యలో నేను మీకు కొన్ని సెంటెన్సెస్, చిన్న చిన్న సెంటెన్సెస్, అంటే ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్, ఐ విల్ గో మై హోమ్ టుమారో, ఐ వెంట్ ఎస్టర్డే మై అంకల్స్ హౌస్. ఇటువంటివి ప్రజెంట్, సింపుల్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, దీని గురించి కొన్ని సెంటెన్సెస్, అవి కూడా నేను మీకు యాజ్ ఏ ఎక్సర్సైజ్ లాగా ఇస్తాను. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని కరెక్ట్ గా సెంటెన్స్ ఏమంటనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో
ఇప్పుడు మనకు రియల్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బేసిక్ ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత కన్నడ రీడ్ చేయడానికి మీరు వస్తుందని అనుకుంటున్నాను నేను. సో అలా ప్రాక్టీస్ ఈ ఒక 2-3 డేస్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రీడింగ్ అనేది వచ్చేస్తే అప్పుడు నేను ఆ మెటీరియల్ లెసన్ ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ మధ్యలో ఇంకా వచ్చే 3-4 క్లాసులో ట్రాన్స్లేషన్ అనేది ఎలా చేయొచ్చు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. సో పర్టికులర్ గా రేపు క్లాస్లో మనము క్వశ్చన్ ట్యాగ్స్ అలాగే మిగతా అన్ని గ్రామర్స్ ఏదేవి ఉన్నాయో చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసి నేను సెంటెన్స్ ఫార్మేషన్ కి వెళ్ళిపోతాను. మళ్ళీ మనము ప్రథమ విభక్తి అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 3-4 క్లాస్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఎలా రీడ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేది వచ్చిన తర్వాత న్యూస్ పేపర్, ఆర్టికల్, లెటర్ రైటింగ్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ అనేది మనం చదవచ్చు. అప్పుడు మనకు అది అర్థం అవుతుంది. అప్పుడు అది కష్టం కూడా ఉండదు. సో ఇది నా స్ట్రాటజీ అన్నమాట. సో ఇలా ఒక 10 to 15 క్లాసెస్ అనుకోండి. సో ఆల్రెడీ ఈ రోజు 5th క్లాస్ మనది. ఇంకా ఒక 5 to 7 అనేది అనుకుంటున్నా. తర్వాత మీరు సాటిస్ఫాక్షన్ ఎప్పటి వరకు ఉంటుందో అంతవరకు క్లాస్ తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇది మన ప్లాన్ అన్నమాట, రైట్? సో ఇక్కడికి ఈరోజు ఈ క్లాస్ ఆపుతున్నాను. ఓకే, సండే రేపు సండే కదా, క్లాస్ చెప్తారా అని అడిగారు. ఎస్, మీరు లాక్డౌన్ ఉంది కాబట్టి నేను కూడా రెడీగా ఉన్నాను, కాబట్టి రేపు కూడా క్లాస్ ఉంది. సరే అండి. సో నేను ఇప్పుడు మీకు PDF ఫైల్ని పంపిస్తాను. ఓకే, బాయ్ అండి. ఓకే.